ఏది ఏమైనా కూడా ఈ కుట్రలన్నీ ఎదుర్కొంటాం, ఈ కేసులన్నీ కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి నిరూపించే విధంగా మేము కృషి చేస్తాం. మరి దారుణంగా ఈ 10-15 రోజులు కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని పత్రికలు అతి దారుణంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడిన తీరు, అక్కడ జరిగిన డిబేట్ల తీరు అంతా కూడా మేము నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పటికే మాకు సంబంధించిన లాయర్లకు ఇచ్చాం. వారు వాటిని పరిశీలించిన పిమ్మట తప్పకుండా ఎవరైతే అత్యుత్సాహంగా మా మీద అబద్ధాలు కుట్రపూరితంగా చేసే ప్రయత్నం చేశారో వారి మీద ఖచ్చితంగా డిఫమేషన్ కేసులు వేయిస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలకు చేయలేని హామీలు మీరు చెప్పారు, ఎన్నికల్లో హామీలు చెప్పి ఇప్పుడు అవన్నీ కూడా నెరవేర్చలేక ఇలాంటి కేసులు, ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పరిస్థితి చాలా దురదృష్టకరమని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు చంద్రబాబు గారికి అధికారం వచ్చిన తర్వాత సూపర్ 6 అంటే భయం, ఖజానా ఖాళీ అని చంద్రబాబు చెప్పుకుంటాడు. రాష్ట్రంలో 10,000 కోట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఆయన చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చారు. ఈరోజు 1000 కోట్లతో మీరు అధికారంలోకి వచ్చారు. మరి మీరు కనీసం ఖజానాలో డబ్బులు లేవని చెప్తున్నారు తప్ప మీరు సాకులు ఎత్తుక్కుంటా ఉన్నారు. మీరు చెప్పిన హామీలు నెరవేర్చడానికి తప్ప ఇంకా ఏది కూడా చేయడం లేదు. ప్రజలందరూ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీ సూపర్ 6 ఏ విధంగా మిమ్మల్ని ఛిద్రం చేస్తుందో రాజకీయంగా తొందరలోనే తేలుతుందని కూడా నేను చంద్రబాబు మనవి చేస్తూ ఉన్నాను.